మనం ఈ జనసేన పార్టీకి ఇంత శక్తి ఉందా అనేది కాదు. జనసేన పార్టీ శక్తి అనేది ప్రపంచం మొత్తం తెలిసింది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి అనేది ఇలా ఎక్కడెక్కడికో దాటిపోయింది. హద్దులు మోడీ గారే దాటిపోయింది. జెప్పారు. ఆ! పవన్ గాదు పవన్. ఆయనకు వార్డు నంబర్ పదవి కూడా లేనప్పుడు కూడా మోడీ గారు పక్కన కుర్చీ వేసుకొని కూర్చోబెట్టుకున్నారు. హ్మ్. హ్మ్. అధినేత అంటే శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన ప్రధానమంత్రి కానప్పుడు 2014లోనే పక్కన కూర్చోబెట్టుకున్నాడు. హ్మ్. 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 అంటే ప్రధానమంత్రి గారు ఆయన నీతి, నిజాయితీ, ధర్మాన్ని చూసి ఆయనను, ఆయనను దగ్గరుండి చూసి ఆయనను దగ్గర పెట్టుకొని ఆయన యొక్క అభిమానులను, ఆయన యొక్క బలాన్ని మొత్తం ఆల్రెడీ బీజేపీకి 2014 నుండే ఉపయోగించుకుంటున్నారు. హ్మ్. హ్మ్. ఇంత నిజాయితీ గల నాయకుడు నాతో ఉంటే నేను గూడా భారతదేశాన్ని ఒక సైనికుల్లాగా నాకు ఇలాంటి నాయకుడు కావాలని పక్కన కూర్చోబెట్టుకున్న నాయకుడు. నిండు అంటే అసెంబ్లీ గేటు గూడా దాటరని అన్నోళ్ళను పార్లమెంటు హ్మ్. మీటింగ్ హాల్‌లో ఆయన పవన్ గాదు, పవర్ హ్మ్. తుఫాన్ అని జెప్పి క ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు మోదీ గారు. హ్మ్. హ్మ్. మరి ఆయన నోట రావడం నిజంగా గూడా ఎక్కడ ఏ సమావేశంలో ఎక్కడున్నా ముందు మా అధినేతకు కలవడం, మా అధినేతను గౌరవంగా చూడడం ఆయన యొక్క ప్రేమాభిమానులకు మేము చాలా సంతోషకరంగా ఉంది.